ఈ వెపన్ ఇండియా దగ్గర ఉన్నంత వరకు పాకిస్తాన్ మిసైల్స్ ఇండియాని టచ్ కూడా చేయలేవు. అదే S-400 సుదర్శన్ చక్ర. శ్రీ మహావిష్ణువు చేతిలో సుదర్శన చక్రం ఎంత శక్తివంతమైందో ఇండియా దగ్గర ఉన్న S-400 సుదర్శన్ కూడా ఇండియాకు అంతే శక్తివంతమైంది. అందుకే పాకిస్తాన్ మన ఈక కూడా పీకలేకపోయింది. ఇది రష్యా డెవలప్ చేసిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. దీనికి రష్యా పెట్టిన పేరు S-400 ట్రయంఫ్, కానీ ఇండియా పెట్టుకున్న పేరు సుదర్శన్ చక్ర. ఇది ప్రపంచంలో ఉన్న మోస్ట్ అడ్వాన్స్డ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్స్లో ఒకటి. 2018లో రష్యా నుంచి దీన్ని ఇండియా తీసుకుంది. దీని ఎంట్రీతో మన ఎయిర్ డిఫెన్స్ బలం ఒక్కసారిగా డబుల్ అయ్యింది. ముఖ్యంగా పాకిస్తాన్, చైనా నుంచి ఇది గగనతలంలో మనకు ఒక రక్షణ కవచం. రష్యా యొక్క అల్మాజ్ యాంటీ సెంట్రల్ డిజైన్ బ్యూరో దీన్ని తయారు చేసింది. S-400 అనేది రాడార్లు, కమాండ్ సెంటర్లు, లాంచర్లు, వివిధ రకాల మిసైల్స్తో కూడిన ఇంటిగ్రేటెడ్ సిస్టమ్. 40 కిలోమీటర్ల నుంచి మొదలు పెడితే 400 కిలోమీటర్ల వరకు ఇది బార్డర్లో గస్తీ కాస్తుంది. 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా గుర్తిస్తుంది. 300 లక్ష్యాలను ఒకేసారి ట్రాక్ చేస్తుంది. దీన్ని డిప్లాయ్ చేయడం కూడా చాలా సింపుల్. ట్రక్ మీద తీసుకొని వస్తే 5 నిమిషాల్లో వార్ఫీల్డ్లో యుద్ధానికి సిద్ధమైపోతుంది. 2024లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్వహించిన ఆర్మీ డ్రిల్లో S-400 80% సిమ్యులేటెడ్ ఎనిమి విమానాలను నాశనం చేసింది. దీంతో ఆ డ్రిల్లో ఉన్న మిగిలిన ఎయిర్ డిఫెన్స్ వెహికల్స్ అన్నీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాయి. ఇది దీని పవర్. పాకిస్తాన్ గర్వంగా చెప్పుకునే F-16, F-17, F-35 ఫైటర్ జెట్లు, స్టెల్త్ విమానాలు, క్రూయిజ్ మిసైల్స్, బ్యాలిస్టిక్ మిసైల్స్, డ్రోన్లను ఈ S-400 క్షణాల్లో నేలమట్టం చేస్తుంది. అందుకే పాకిస్తాన్ ఎంత ప్రయత్నించినా S-400ను దాటి ఇండియాలోకి రాలేకపోతుంది. ఇక్కడ హైలైట్ ఏంటి అంటే మన దగ్గర కేవలం 3 సుదర్శన్ చక్రాలు మాత్రమే ఉన్నాయి. మరో 2 త్వరలో రాబోతున్నాయి. జస్ట్ 3 వెహికల్స్ ఉన్నందుకే పాకిస్తాన్ జెట్స్ ఇండియాలో ఎంటర్ కూడా కాలేకపోతున్నాయి. ఇక మిగిలిన 2 కూడా వస్తే పాకిస్తాన్ నుంచి పక్షి కూడా ఇండియాలో ఎంటర్ అవ్వలేదు.